ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. రాహాబు అని వేశ్య నీతిమంతురాలుగా తీర్చబడింది. ఆమేన్. రాహాబు అనే వేశ్య నీతిమంతురాలుగా ఎలా తీర్చబడింది కదా? మన అందరికి తెలిసిన స్టోరీయే. ఒక పురుగు స్టోరీ, గొంగళ పురుగు అందరికీ తెలిసినదే కదా. గొంగళ పురుగు ఎలా జీవించింది? అసలు గొంగళ పురుగు అంటేనే మనకు అసహ్యం కదా. దాన్ని చూస్తున్నా కూడా మనకేమ ఒళ్ళు జలతరిస్తుంది కదా. అలాంటి జీవితమే గొంగళ పురుగు, ఒక అసహ్యించుకునే జీవితం, అందరూ దాన్ని చీదరించుకునే జీవితం. అయితే అది అనుకుంటుంది, ఈ జీవితాన్ని నేను జీవించలేకపోతున్నాను, అందరూ అసహ్యించుకుంటున్నారు నన్ను అని చెప్పి ఒక చెట్టు పైకి వెళ్ళిపోయి చెట్టు కొమ్మకి గూడు కట్టుకునిద్ది. గూడు కట్టుకుని ఆ గూడి మొత్తం దాని చుట్టూరు అంతా ఒక స్పాంజ్ లాగా మొత్తం ఏర్పరచుకుని ఆ గూటిలో ఉంటది. ఆ గూటిలో ఒక లిక్విడ్ లాగా, అంటే తను మార్చుకుంటానికి ఒక గొంగళ పురుగు తన నిర్ణయం తీసుకుందన్నమాట. నేను ఈ బ్రతకలేను, అందరూ నన్ను చేదరించుకుంటున్నారు, అందరికీ నేను అసహ్యకరంగా ఉన్నాను, నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నేను కొత్తగా రూపించుకోవాలని చెప్పి గొంగళ పురుగు ఎలా అయితే చెట్టు మీదకెక్కి తన గూడునంతా ఫామ్ చేసుకుని, అలాగే ఆ గూడులో తనకు తాను మౌనముగా ఆ గూడులో ఉంటది. లిక్విడ్ లాగా మారిపోతుంది. తను పూర్తిగా మార్చేసుకుంటాకి అది ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో అనేకమైన గాలులు, తుఫానులు, ఇంకా దాని మీద ఇంకా అనేకమైనవి వస్తూ ఉంటాయి. అయినా సరే దానికేమి అది రెస్పాండ్ అవ్వదు. తల వంచుకుని మౌనంగా తను మార్చుకుంటాకి సిద్ధముగా ఉండి మౌనంగా ఒక లిక్విడ్ లాగా మారిపోతుంది. ఆ మారిపోయి లిక్విడ్ లో నుండే ఒక అందమైన సీతాకోక చిలుకలాగా బయటకు వస్తుంది అనమాట. ఎంత అద్భుతం కదా. తను చంపేసుకుని, తను హింస పెట్టుకుని, తాను తగ్గించేసుకుని, తాను నథింగ్ చేసేసుకుని మౌనంగా ఉండి కొద్ది రోజులు తాను ఇది చేసుకుంటుంది అనమాట. అలాంటి ప్రక్రియలో ఈ గొంగళ పురుగు ఒక అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది. చూసారా, గొంగళ పురుగుకే అలాంటిది సాధ్యమైనప్పుడు నీ జీవితంలో సాధ్యపడదా? రాహాబు వేశ్య కూడా అలాగే తన అందరినీ అసహించుకునే జీవితంలో నుండి బయటికి రావాలనుకుంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, ఇదిగో ఆ ఇశ్రాయేలు ప్రజలందరి విషయాల్లో కూడా తను చేర్చబడింది. ఎలా తెలుసా? వేగులు వారిని చేర్చుకుని దేవుడి గురించి తెలుసుకుని విని తను మార్చుకుంది. ఈరోజు కూడా నువ్వు మార్చుకోవాలనుకుంటున్నావా? అందరూ అసహించుకునే జీవితంలో నువ్వు ఉన్నావా? అయితే రాహాబు కూడా అలాంటి స్థితిలోనే ఉంది. గొంగళ పురుగు అలాంటి స్థితిలోనే ఉంది. ఎలా అయితే రాహాబు నీతిమంతురాలుగా ఎంచబడిందో, ఎలాగైతే గొంగళ పురుగు ఒక సీతాకోక చిలుకగా అందంగా మారిందో, నువ్వు కూడా నీ జీవితాన్ని మార్చుకోగలవు. అది నీ చేతిలోనే ఉంది. అందరూ అసహించుకుంటున్నారేమో, అందరూ చీదరించుకుంటున్నారేమో, కానీ నువ్వు మార్చుకోగలనని నీకు ధైర్యం ఉంటే, మారవాలని నీకు ఉద్దేశం ఉంటే, నువ్వు కూడా అందరిలాగే సీతాకోక చిలుకలాగా అందముగా ఉంటావు. ఈ రాహాబు వేశ్య యేసయ్య తల్లుల జాబితాలో తన పేరు రాయబడి ఉంది. అలాగే నువ్వు కూడా అలాగే అందముగా నీ పేరు కూడా రాయబడుతుంది. నువ్వు మార్చుకోగలిగానంటే మార్చుకుందామా? అందరూ చేదరించుకున్నారేమో నీ బ్రతుకుని చూసి, అందరూ అసహించుకున్నారేమో నీ బ్రతుకుని చూసి, ఇక నుండి ఆ బ్రతుకు నాకొద్దు, ఆ బ్రతుకు నేను జీవించలేను అని నువ్వు యేసయ్య పాదాల దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన అందంగా సీతాకోకని చిలుకని ఎలా అయితే మలిచారో నిన్ను కూడా మలుస్తారు. ఆమేన్. ప్రార్థన చేద్దామా అందరము కూడా. మహాపరిశుద్ధుల గొప్పగల తండ్రి,
సర్వశక్తిమంతుడ మహోన్నతుడ మీకు స్తోత్రం. ఎలాగైతే వేశ్య రాహాబో తండ్రి ఎలా నీతిమంతురాలుగా ఎంచబడిందో ప్రభువా, ఈరోజు మేము కూడా ఇదిగో తండ్రి అందరూ అసహించుకునే బ్రతుకులో మేము బ్రతుకుతున్నామేమో తండ్రి. ఆ బ్రతుకు నుండి తండ్రి మమ్మల్ని బయటికి లేవనెత్తండి. ఆ బ్రతుకు నుండి మాకు వద్దు ప్రభువా, అందరూ అసహించుకునే బ్రతుకు నాకొద్దు ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ బ్రతుకు నుండి దేవుడు బయటికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేయి, దేవుడిని ఖచ్చితంగా నీ మొరను ఆలకిస్తాను ప్రభు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి మొరను, వారి తండ్రి అసహించుకునే జీవితం నుండి అందమైన సీతాకోక చిలుకగా నువ్వు ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వేడుకున్నాం తండ్రి. ఆమేన్.